తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మూసీ నదిలో గాంధీ సరోవర్ పేరుతోటి కొన్ని వందల ఎకరాలలో గాంధీజీ అతిపెద్ద స్టాట్యూ నిర్మించబోతోందని, దానికి సుమారుగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవబోతుందని మనందరికీ తెలిసినటువంటి విషయమే. దానికి కావాల్సిన కార్యక్రమాలు కూడా ప్రారంభించబోతున్నారు అనేది ప్రచారం జరుగుతోంది. అయితే రేవంత్ రెడ్డి గారు మీకు ఒక సూటి ప్రశ్న. మీరు సుందరీకరణ అంటే చుట్టుపక్కల పార్కులు ఏదో పైన మెరుగులు దిద్దేసి ఖర్చు పెట్టడం, కాంప్లెక్స్లు కట్టేసి వదిలిపెట్టడమన్నా, లేకపోతే శుద్ధి ఏమైనా చేస్తున్నారా? శుద్ధి అని అంటే దానికి మూసీ నదిలోకి వచ్చేటువంటి మురికి నీరు వ్యర్థాలని ఆపి వాటిని డైవర్ట్ చేస్తూ ఇందులో ఉన్నటువంటి నీరు మంచి నీరుగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటి నీరుగా చేస్తున్నారా? శుద్ధి చేస్తున్నారా లేదా? దానికి సమాధానం ఎక్కడా లేదు. 2, పొద్దున్న లేస్తే మోడీజీ మీద ఏడ్చేటటువంటి కొందరు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే, సబర్మతి రివర్ ఫ్రంట్ తోటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీజీ కూడా చేశాడు కదా అంటున్నారు. వారికి నా సూటి సమాధానం, మోడీజీ సబర్మతి రివర్ ఫ్రంట్ స్టార్ట్ చేయకముందే అక్కడికి సమగ్రమైనటువంటి సర్వే చేసి రిపోర్ట్ తెప్పించుకొని ఎవరెవరికి ఇల్లులు కోల్పోతున్నారు అవన్నీ తెప్పించుకొని వారికి టెంపరీ హౌసెస్ చేసి తర్వాత పక్కా ఇల్లులు నిర్మించి అందులో 10,000 కుటుంబాలకు పైగా, అది కూడా అహ్మదాబాద్ నగర పరిధిలోనే వారికి ఇల్లులు పక్కా ఇల్లులు నిర్మించి అది యాజమాన్య హక్కులు కల్పించిన తర్వాత వాళ్ళని దాంట్లో మూవ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్న ధోబీఘాట్ మీద నివసిస్తున్నటువంటి కుటుంబాలకు కూడా వాళ్ళ జీవనోపాధి కోల్పోవద్దన్న ఉద్దేశంతో వారికి ఒక సపరేట్ ల్యాండరీ క్యాంపస్ ఒకటి నిర్మించి మూవ్ చేయడం జరిగింది. ఇంకొకటి అక్కడ రవివార్ బజార్లో నివసిస్తున్నటువంటి అక్కడ రవి బజార్ని నమ్ముకొని ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపార కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళని కూడా ఒక డిజైన్ చేసిన కొత్త మార్కెట్కి తరలించడం జరిగింది. ఇవన్నీ ఇక్కడ చేస్తున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే అక్కడ హైకోర్టు పర్యవేక్షణలో జరిగాయి కూడా. ఇక్కడ జరుగుతోందా? అక్కడ మీ దృష్టిలో ఇల్లు కూలగొట్టి పంపించడం, కానీ అక్కడ ఇల్లుకి ఇల్లు ఇచ్చి మంచి చేసి పంపించడం అక్కడ గుజరాత్లో చేశారు. ఇది మీరు చేయట్లేదు కదా. ఇంకొకటి, మీరు ఇచ్చేటువంటి మీరు పెట్టేటువంటి 5,000 కోట్ల రూపాయలలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తెలంగాణలో ఇప్పుడున్న సర్కార్ కావచ్చు, ఇంతకుముందున్న సర్కార్ కావచ్చు, ఎన్నో అభివృద్ధి పనుల పేరుతో రోడ్లు, మురికి కాలువలని, ఇంకేదేదో డ్రైనేజ్ పనులు, ఇంకేదో రకరకాల పనులు అభివృద్ధి పనులు చేయించుకొని కాంట్రాక్టులతో డబ్బులు పెట్టించి వాళ్ళకి నయా పైస ఇవ్వకుండా మీ నాయకుల చుట్టూ, మీ మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ కాళ్ళు అరిపేలా తిరుగుతున్నారా కాంట్రాక్టర్లు. అవి కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ మీరు తెప్పించుకొని చూడొచ్చు. వారికి మొదటి ఇప్పుడు అవ్వచ్చుగా, వారి కుటుంబాలు రోడ్డు మీద పడేటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్స్ వాళ్ళు నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ ఇతర వాళ్ళకి వాళ్ళకి మొదటి క్లియర్ చేయండి. 3, అసలు మీరు ఆ మూసీ నదిలోనే సామాన్యులు ఇల్లులు కూలగొట్టి అక్కడే కట్టాల్సిన మతలబ్ ఏంటో అందరికీ తెలిసినటువంటి విషయం. పొద్దున్నేస్తే కార్పొరేట్ల మీద పడి ఇచ్చేటువంటి మీరు అదే కార్పొరేట్లకు ఆ భూమిని అట్టకట్టాలి, రియల్ ఎస్టేట్ దందాలు సంపాదించాలన్నది ఆలోచిస్తున్నారని జగమెరిగిన సత్యమే. మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలట అవసరమైతే గాంధీ కుటుంబానికి, అదే నకిలీ గాంధీ కుటుంబానికి 1,000 కోట్లైనా సరే వారికి కష్టాల్లో ఉంటే కనుక మేము చేయి కలిపి 1,000 కోట్లైనా అరేంజ్ చేసి ఇవ్వగలమని మాట్లాడారు కదా. అంటే మీరు అది మంచి ఆర్థిక అభివృద్ధి చెందారు, మంచిదే. ఇప్పుడు ఆ నకిలీ గాంధీలకు పంపించే బదులు అసలైన గాంధీకి స్టాట్యూ కట్టబోతున్నారు కదా, అదేదో మీ చేయి కలిపేసి మీరు అభివృద్ధి మంచిగా ఉన్నారు, మీ చేతుల నుంచే విరాళాలు ఇచ్చి కట్టేయచ్చు కదా, ఆ పని చేయండి.